కుటుంబ పరిస్థితుల వల్లనో ప్రమాదాల కారణంగానో సొంతవారికి దూరమై ముద్ద అన్నం కూడా దొరక్క పస్తులుంటున్న అభాగ్యులను ఆదరించి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఎందరో సేవామూర్తులు అనాథులకు సేవ చేయడం బాధ్యతగా భావిస్తూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆదిదేవుని సేవతో పాటు అనాథుల సేవలో తరిస్తున్నారు. హైదరాబాద్ బాలానగర్ నుండి వచ్చిన యాదమ్మ గారు, వారి కుమారులు జగదీష్ గారు, శివశంకర్ గారు మానవత్వంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా వీరంతా కుటుంబ సభ్యులందరి పేర్లపై గోత్రమైన శివగోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. నమస్తే అస్తూరుద్రూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పుణ్యలింగేశ్వరః స్వామియే నమో నమః. హర హర పార్వతీపతయే హర హర మహాదేవ. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయురార్దీర్ఘమాయు. తల్లి కుమారులు హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము పోసి హోమఫలాలు పొందారు. రుద్రాయ ప్రజేతసేమిడుష్టమాయ తవ్యసే వ్యోచేమ శంతమగం హృదే నమ స్వాహా. ఓం గణానాం గణపతిగం హవామహే కవిం కవీనామ శ్రవణం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శ్రీదసాదనగ్గ స్వాహా. రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత వస్త్రాలను వితరణ చేసి దీనుల దీవెనలు పొందారు. ఇక్కడ జీవిస్తున్న అనాథుల అన్నదానం నిమిత్తం తోచిన సాయమందించి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అనాథుల సేవలో తరించిన ఈ సేవామూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అభాగ్యుల మనుగడ కోసం మొట్టమొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో నూతన శివాలయం నిర్మిస్తున్నారు. ఈ బృహత్తర కార్యంలో మీరు భాగమై పుణ్యఫలాలు పొందండి.